बीजेपी लीडर बंडी संजय की प्रजाहिता यात्रा के दौरान कशीदगी देखी गई। प्रजाहिता यात्रा जब सिद्दीपेट पहुंची तो कांग्रेस और बीजेपी के कैडर में तसादुम हो गया, जिस पर वहां मौजूद पुलिस मजीद चौकस हो गई। बंडी संजय ने कांग्रेस कैडर पर अपना गुस्सा जाहिर किया, जो प्रजाहिता यात्रा को रोकने की कोशिश कर रहे थे। उन्होंने यात्रा को रोकने पर खबरदार किया। बंडी संजय ने पूनम प्रभाकर को चैलेंज किया कि अगर पूनम प्रभाकर उनकी जानिब से नामजद उम्मीदवार या फिर वो खुद भी ठहरते हैं लोकसभा इलेक्शन में और बंडी संजय से जीत जाते हैं तो बंडी संजय सियासत से संन्यास ले लेंगे। अगर बंडी संजय जीत जाते हैं तो क्या पूनम प्रभाकर सियासत से संन्यास लेंगे? కాబట్టి ఆరు జ్ఞానం గురించి నీ అహంకారము నీ ఉరుకులాట ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు। 100 రోజుల లోపట దాదాపు 80 రోజులు అయిపోయింది। ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు అలా చెప్తున్నా। సరే ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ కలిసి సిద్ధమా చెప్పు। ఇదే నువ్వు చెప్తున్న వాదన చెప్తున్నా తప్పు మాట్లాడుతున్నావు కదా। నేను మా అమ్మ గురించి చెప్తున్నాను, నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా। ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకుంటున్నావు నువ్వు। నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు। చలో నేను దాని మీదనే మాట్లాడతా, నేను రాముడి మాట అన్ని మాట్లాడతా। ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా। ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు। మద్దతు సిద్ధమా చెప్పు। నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా, నేను వ్యాపారం చేసుకుంటా। ఏమంట ధర్మం గురించి మాట్లాడా, ఏమంటాడా హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, ఏం మాట్లాడా నేను పక్క జరుగుతా, నువ్వు పక్క జరుగుతా రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు। మరి నేను మాట్లాడిన తప్పు నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దానికి కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలు ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు। నేను సిద్ధం దానికి, నువ్వు తీసుకుంటావా? నువ్వు 3వ ప్లేస్ ఎందుకు పోయినావు పార్లమెంట్ ఎన్నికల్లా? కరీంనగర్ ఎన్నికల్లో 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? ఈడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి। ఇంకా మాట్లాడితే నీ జోలికి రాలే నేను। నువ్వంటే ఒక గౌరవం ఉండే, ఒక ప్రేమ ఉండే, కానీ దాన్ని పిరికితనంగా తీసుకుంటున్నట్టు నువ్వు। మేము పిరుకోలేం కాదు, నా మీద 100 కేసులున్నాయి, 2 సార్లు జైలుపోయినా। ఇక్కడ మా కార్యకర్తలు అందరు జైలుపోయారు, అందరి మీద కేసులున్నాయి। మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడతారో త్వరలో తిరగబడతారు। అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। ఉస్మానాబాద్ ప్రశాంతంగా ఉన్నది, మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర తీసుకుంటున్నాం। వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్మానాబాద్ లో మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి, ఒక అలజడి సృష్టించి, రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉస్మానాబాద్ ప్రశాంతం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు। వీళ్ళు ఏడవనే కదే ఉంటది। दूसरी तरफ अयोध्या में भगवान राम की पैदाइश को लेकर बीजेपी एमपी बंडी संजय और वजीर पूनम प्रभाकर के दरमियान लफ्जी जंग जारी है, जबकि बंडी संजय ने वाजे किया कि वो अयोध्या राम के मसले पर कांग्रेस कायदीन के खिलाफ किए गए तबसरों के पाबंद है। वजीर पूनम प्रभाकर ने अपने ताज़ा रद्द-ए-अमल में बीजेपी एमपी बंडी संजय पर तनकीद की। उन्होंने कहा कि बंडी संजय सियासी ड्रामे कर रहे हैं। पूनम ने बंडी संजय से सवाल किया कि बहैसियत रुकन पार्लियामेंट बंडी संजय ने करीमनगर पार्लिमानी हल्के की तरक्की के लिए क्या किया। पूनम प्रभाकर ने कहा कि शिकस्त के खौफ से बंडी संजय इस तरह के बयान दे रहे हैं। बंडी संजय गारू राजकीय ड्रामाకు తిరిగి తెరలేపినాడు। నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవేందో చెప్పి ప్రచారం కొనసాగించండి, శ్రీరాముడు పేరు మీద ఓట్లు అడగడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేనెన్నడూ అననటువంటి మాటలు, రాముడి పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతాను। ఇలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు। సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి। అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు। మేము ఎవరు అడ్డుకుంటలేము,
ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకోమంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే, శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి, తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకునికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతా ఉన్నా. टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास. फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री. बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं. जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है. अभी अपने बच्चों का एडमिशन करवाएं. टॉम इंटरनेशनल स्कूल, बीच साइड, अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद. कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784.